SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. लक्ष्मीं क्षीरसमुद्रदासं श्रीरङ्गधामेश्वरीं झासीवोतस्मत्वदेवंशां गोपेकैकां पुरां श्रीमन्मन्दकटाक्षलभ्यं ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्य. నువ్వు ఏమిటి ఈ టైంలో వచ్చావు? అవును నేనే. నేను చెప్పిన విషయం ఏమిటి ఆలోచించావు? వద్దు భాయ్ వద్దు, ఆ పని నేను చేయలేనని ముందే చెప్పాను. బాగా ఆలోచించుకోమని నేను చెప్పాను. చెప్పావు, కానీ అమ్మకు నేను ద్రోహం చేయలేను. అంతేనా? అంతే. ఇంకా నువ్వు నన్ను బలవంతం చేసావంటే ఈ విషయం బయట పెట్టేస్తాను. బయట పెట్టేదాకా నిన్ను ఏమిటి ఎక్కడ ఎలా ఉంటుంది? ఫోన్ చేసి వస్తాను. ఎవరండి పంపించింది? అతను ఎలా ఉంటాడు? అవును సార్, అవునండి. త్వరగా వచ్చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం చెప్పాడు? ఇంకా ఏం చెప్పట్లేదు. నొక్కలేదు, ఏదో అంటున్నాడు. లేదు పెట్టారు, పెట్టారు, పెట్టారు. అమ్మా 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 అమ్మను కాపాడండి. అమ్మను కాపాడు, అమ్మను కాపాడు, అమ్మను కాపాడండి. ఏంటో అది? అమ్మను అతి కష్టం మీద అమ్మను కాపాడండి అని చెప్పి చనిపోయాడు సార్. అవును సార్. అమ్మను కాపాడండి. అరే ఏమిట్రా రివాల్వర్ నాకు గురి పెడుతున్నావు? చంపది చంపుతావు ఏమిటి? నో, సాధారణంగా నా రివాల్వర్ ఎవ్వరిని చంపదు. రాత్రి ఏదో పెద్ద పని మీద వెళ్ళినట్టున్నావు. అవునరా, ఈ మధ్య హత్యలు నేరాలు జరుగుతున్నాయని, వాటి వెనక ఒక పెద్ద ముఠా నాయకుడు ఉన్నాడని చెప్పానే. వాడిని పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికాయి, కానీ ఇంకొకటే దొరకాలి. అది కూడా దొరికితే వాడిని అరెస్ట్ చేయొచ్చు. విమలా, ఈ రివాల్వర్ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా దాచు. రాత్రి జరిగిన హత్య కూడా నా లెక్క ప్రకారం వాడే చేసి ఉండాలి. రాత్రి హత్య జరిగిందా? అవును, షేక్ చమల్లాల్ అనే వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. అతని కేక విని మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళేసరికి అతను కొన ఊపిరితో ఉన్నాడు. చనిపోతే ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమని? మరేం లేదు. ఏం చెప్పాడు? ఏం లేదురా, నిన్ను ఎవరు చంపారని అడిగితే అడిగితే ఏమిటి రాయ్, హత్య కేసులు అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ లా ఉందే. ఇంట్రెస్ట్ కాదురా, సింపతి. ఊరికే తెలుసుకుందామని. సార్, ఎస్పీ గారు చంద్రనూరు క్యాంపులో ఉన్నారు. తమను అక్కడికి వచ్చి కలుసుకోమన్నారు సార్. ఓకే, నువ్వు స్టేషన్కి వెళ్ళి జీప్ పంపించు. ఎస్ సార్. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? ఏమండి, ఇవాళ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీ ఆఫీసర్ గారితో చెప్పి క్యాన్స్ మానేయండి. బాగుంది. ఆఫీసర్ గారికి మాత్రం భార్య బిడ్డ లేరు, ఆయన విడిచిపెట్టి రావటంలా? డ్యూటీకి రాలేదని అడిగితే నా భార్యకు తోడుగా ఉన్నానని చెప్పమంటావా? అది కాదండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇలాగ అడిగానా? ఇవాళ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ మధ్య నీకు లేనిపోయిన అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని, ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావట్లేదు. పోనీ ఒక కానిస్టేబుల్ నైనా ఉంచి వెళ్ళండి.
విమల, కానిస్టేబుల్ మనకు సేవ చేయటానికి కాదు, రాజు తోడుగా ఉంటాడని చెప్తున్నాను. అది కాదండి నేను చెప్పేది. సారీ టు డిస్టర్బ్ యూ. జీప్ వచ్చి చాలాసేపు అయింది. వచ్చేస్తున్నాను. విమల, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రాజు. ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. రాజు, ఇది న్యాయం కాదు. నిన్ను నమ్మి తీసుకొచ్చిన నీ స్నేహితుడు భార్యను కదా. అది నా దురదృష్టం. కానీ కానీ ఒకప్పుడు నువ్వు నాకు ప్రియురాలివి. కాదు, ఎప్పుడు కాదు. మర్యాదగా పో బయటికి. వెళ్ళు. విమలా, విమలా, వదలండి. మాటలతో వృధా చేయకు. విమలా, నువ్వు మనిషివా, పశువా? వదలు. విమలా! పో బయటికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అందరూ చూస్తే ఎవరికైనా పిచ్చి పడుతుంది. అవకాశం కోసం ఎన్నాళ్ళు చూస్తున్నాను. నా మాట విను. విమలా, మాకు ఇవ్వాలి. దాంతో చాలా ప్రమాదం. తెగించిన ఆడది ఇంతకన్నా ప్రమాదం. మర్యాదగా పో బయటికి. నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలగాట పడుతున్నావు. నా జోలికి రావద్దు. జాగ్రత్త. వీలేదు. నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అంద చందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషివి కావు. మాన మర్యాద లేని రాక్షసుడివి. నా ప్రాణాలుండగా నేను నీకు దక్కను. నా శవాన్ని చూసి సంతోషించు. వదలు. వదలు నన్ను. దుర్మార్గుడు. వదలు. వదలు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారము ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. వారికి బాబుకి దూరమై నేను బ్రతకలేను. నేను బ్రతకలేను. అమ్మా, నేను ఏ నేరం చెయ్యలేదు. అతన్ని కావాలని చంపలేదు. చెయ్యని నేరానికి నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? నా భర్తకు బిడ్డకు నేను ఎందుకు దూరం కావాలి? అందుకే ఈ రహస్యాన్ని నాలో దాచదలుచుకున్నాను. దాస్తాను.
అమ్మా, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించిన పరాశక్తివి నువ్వు. నీవే నాకు ఆ మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. బాబు తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఏడుకొండలో ఇప్పుడే వస్తానో కొంచెం చూసుకో. తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఎందుకు? ఏడుకొండలో ఇది మన ఇన్స్పెక్టర్ గారు కాదయ్యా, బలివాడిలో ఉన్నావే. అలాగా సార్, తాళాలు ఇవ్వు. ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి మాత్రం చెప్పకండి, తాళాలు ఇవ్వండి. అరే తీరా తీ. విమలా, విమలా, ఏం విమలా, నిన్నంతా భయపడిపోయావి, ఇప్పుడు ఏమైందని? పదండి, లోపలికి పదండి. ఏమిటి అదోలా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టలేదా? బాగానే నిద్రపోయానే. రాజు ఇంకా నిద్ర లేవలేదా? ఏడి? లేడు. ఏమయ్యాడు? ఏదో అర్జెంటుగా పనుందని ఊరికెళ్ళాడు. భలే వాడేనే, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమైనా ఉత్తరం పెట్టాడేమో చూసి వస్తాను. విమలా, ఈ రేజర్ షర్ట్ రాజుదే కదూ? లోపల అతని బూట్లు వస్తువులు అన్నీ ఉన్నాయి, వదిలేసి వెళ్ళాడే. ఏమోనండి, నన్ను అడిగితే నాకేం తెలుసు? విచిత్రంగా ఉంది. సర్లే, నా స్నానానికి నీళ్ళు తోడు.
శాబాష్, ఆలోచన బాగానే ఉంది. కానీ ఇంత తక్కువ వ్యవధిలో అమ్మవారి హారాన్ని దొంగిలించడం సాధ్యమా అని. ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది కాదు నాన్న. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళంతా మనవాళ్లే. రకరకాలైన వేషాల్లో ఉన్నారు. ఒక విధంగా తప్పితే మరో విధంగా కాజేయడానికి ఏర్పాట్లన్నీ చేశాను. ఉత్సవం మొదలైన అరగంటలో హారం మా చేతుల్లో ఉంటుంది. మరికొన్ని గంటల్లో మనం మరో దేశంలో ఉంటాం. వెరీ గుడ్. తండ్రిని మించిన కొడుకు అయ్యాం. లెట్ us proceed. బాబు, తాతయ్య ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏమావయ్య, ఇదేనా రావటం? అవును బాబు, ఇన్నాటికి మీ ఇంటికి మీరు వచ్చారన్నమాట. అయ్యయ్యో, నా ఇల్లేటి బాబు, నా ప్రాణమే నీ దగ్గర ఉంది. అందుకే నన్ను ఇంతకాలానికి వచ్చా. ఏం చేయమంటావమ్మా, అక్కడ బరువులు బాధ్యతలు వదిలించుకురావాలంటే మాటలా. అమ్మవారి ఉత్సవం చూద్దామంటే మళ్ళీ 12 ఏళ్ళకి కానీ రాదు. అందాక నేను ఉంటానో ఉండను. అందుకని పనులన్నీ తిరిగి చేసుకుని మొత్తం మీద వచ్చేసాను. ఇంకేమేమిలా, నువ్వు ఉత్సవం చూడాలనుకుంటున్నావుగా, మామయ్యతో కలిసి వచ్చి. అలాగే. నేను వెళ్తాను మామయ్య, మీరు నిదానంగా రండి. అలాగే బాబు. తప్పకుండా రా బాబు, నేను ఉన్నాగా నువ్వు మీదకి సార్ చేయడానికి. నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చో. తమకు మేము గుర్తున్నావో లేదో, అమ్మవారి దేవాలయానికి ధర్మకర్తలం. అవును, మిమ్మల్ని ఆ మధ్య గుళ్ళో జరిగిన హత్య సందర్భంలో చూశాను. ఏమైనా అవసరమైన పని మీద వచ్చారా? ఉత్సవాలు ప్రారంభం కాబట్టి పోలీసు బందోబస్తు. అలాగే, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మామూలు ఏర్పాటు చాలదు సార్, స్పెషల్ ఫోర్స్ కావాలి. 1000 కళ్ళతో అమ్మని కాపాడాలి. ఏమన్నారు? అమ్మను కాపాడతా? అవును సార్, అమ్మవారికి రేపు అష్టమి నాడు అలంకరించబోయే వజ్రాలహారం ఉంది చూశారు. విలువ ఎవరూ చెప్పలేరు. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహోత్సవం. పోయేసారి విదేశీయుల ముఠా ఒకటి ఈ హారం కాజేయాలని సూచింది. అంతకు ముందుసారి కూడా మధ్యప్రదేశ్ బందిపోట్లు అందుకే ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ఆ హారం ఇంకా ఉంది. అపచారం. ఇప్పుడు ఆహారం ఎక్కడుంది? ఉత్సవానికి గాను ఇప్పుడు అమ్మవారికి అలంకరింపబడే ఉంది. సరే, మీరు పదండి, నేను వెంటనే అన్ని ఏర్పాట్లతో వస్తాను.
తీరుతాయి. అదో కళ్ళబొల్లి కబుర్లు మాని ఆ రివాల్వర్ ఆటలు మాని, లేకపోతే ఈ స్థూలం వీడి కొంచెం గుర్తాను. రాజు రాజు ఇప్పుడు బాబును వదిలిపెట్టి అంత తేలిగ్గా విడిచిపెడతానా? నేను కోరుకున్న విమలను నాకు దూరం చేశావు. ఇప్పుడు నీ కన్న బిడ్డను నీకు దక్కకుండా చేస్తాను. వీడి ప్రాణం తీస్తాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, నువ్వు అలా చూడగానే నేను వెనక్కి తిరిగి చూస్తాననుకున్నావా? అది చాలా పాత జోక్. నువ్వు నన్ను మోసం చేయలేవు. మోసం చేయటం నీ కలవాలి. కల్లా కపటం లేని మనసు. గౌరారా నిన్ను మావయ్య అని పిలిచి ఆ పసిబిడ్డను హత్య చేయి. చదువుకున్నవాడి సంస్కారానికి దూరం కావద్దు. నువ్వు నా స్నేహితుడి, నా ఇంట్లో ఉన్నా. అవును ఉన్నా. నీ ఇంట్లో ఉండి నాదనుకున్న విమల నీదై నీతో కులుకుతుంటే చూసి నా గుండె మండిపోయింది. నేను అనుభవించాల్సిన అందం ఆనందం నువ్వు అనుభవిస్తుంటే చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఇప్పుడు నీ గుండె మంద, నీ కడుపు తరుక్కుపోవాలి. అందుకే ఈ ప్రతీకారం చేస్తున్నాను. ఇప్పుడు నన్నెవ్వరూ ఆపలేదు. నీ బిడ్డనెవ్వరూ బాబు తీసుకో. కన్న తండ్రినే పార్ట్నర్ పార్ట్నర్ అనేవాడి చివరక పార్ట్నర్ చేతిలోనే చచ్చిపోయాం. నా పాపానికి వేరే శిక్ష లేదు. అయ్యో అదండి, ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి, ఎక్కడ నిలబడ్డావాలి అక్కడే నిలబడవాలి. అంతే. ఎవడు తెలుసా, ఇదంతా నేనే చేశా. ఏమిటా నువ్వు చేసింది? హెడ్ కానిస్టేబుల్ గా ఆర్డర్ వేసింది నేను. ప్రస్తుతానికి నా సర్వీస్ లో సగం వయసులో నీకు ఊరికే చేశానంటావు. ఏం చేశాను నువ్వు? ఇన్స్పెక్టర్ గారు, నేనేం చేయలేదు. అసలు నేనేం అసలు చేయలేదు సార్. ఇదంతా మీరు ఎవరు చేసింది కాదా? మా అల్లుడు శ్రీధర్ చేసిన పని. నానా శ్రీధర్, చాలా మంచి పని చేశావు. ఎలాగైతేనే అమ్మవారి హారాన్ని కాపాడావు. ఇందులో నేను చేసింది ఏముంది? అమ్మవారి హారాన్ని అమ్మేశావు.